ప్రైజ్ ది లార్డ్. అందరం చెప్తాం ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. రిబెక్కా, ఆకా, కెవిన్, అందరికి ప్రైజ్ ది లార్డ్. కెమెరా పెట్టి ప్రియుల మనం ఈ యొక్క బైబిల్ స్టడీకి దేవుడు తన కృప ద్వారా మనల్ని నడిపించినందుకు ఆ దేవునికి అందరం థాంక్స్ చెప్తాం. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు నా యొక్క బైబిల్ స్టడీ యొక్క అంశం ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయం తీసుకున్నట్లయితే క్రొత్త జన్మము లేకుంటే మరలా జన్మించడం, born again లేకపోతే న్యూ బర్త్. Today's my topic of Bible study is new birth or born again. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదువుకుందాం. దయచేసి ప్రతి ఒక్కళ్ళు మీ వాక్యాలను మీ లేఖలను చూసుకుంటుంది కదా. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి నేను మీ కొరకు చదువుతాను. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసేవకుడు ఉండేను. అతడు రాత్రి యందు ఆయన ఎదురుకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగు. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించిన సూచక క్రియలను ఎవడను చేయలేదని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అందుకు నికోదేమా, ముసలివాడైన మనుషుడు ఎలా జన్మింపగలడు? రెండవ బాబు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీరమూలముగా జన్మించినది శరీరంలో, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును. నీవు దాని శబ్దము ముందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించు ప్రతి వాడును అలాగే ఉన్నాడను. అందుకు నికోదేమా, ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని ఆయన అడగగా, యేసు ఇట్లనే, నువ్వు ఇశ్రాయేలులకు బోధకుడవై ఉండి వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇస్తున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీకు చెప్తే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడలా ఇలా నమ్ముదురు. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండువాడు మనుష్య కుమారుడే తప్ప పరలోకముకి ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా. తండ్రి అయిన దేవా, ఇదిగో ఈ వాక్యం ప్రభువా మేము చదువుకుంటుండగా తండ్రి మా నిస్సహాయతను మీరు గమనించి నన్ను గుర్తించి మాకు ఈ వాక్యంలో సహాయం చేయండి ప్రభువా.
నిజమైన దీని తాత్పర్యం తెలుసుకొని దాని ప్రకారం జీవించే ఒక జ్ఞానాన్ని, ఒక స్థానాన్ని, ఒక ఆసక్తిని నాలో నా అందరిలో దయచేసి ప్రభువా. మా తలంపులు, మా ఆలోచనలు కాదు ప్రభువా, మీ తలంపులు, మీ ఆలోచనల ద్వారా మాకు ఈ లేఖనాలు వివరించండి ప్రభువా. మేము నాయన ఈ లేఖనాలు గ్రహించే విషయంలో, నేర్చుకున్న విషయంలో ఏ తప్పులుగా బోధించక, ఏ తప్పులుగా నేర్చుకోక, అందరి దుర్గుణాలను నేర్చుకుని ఇంకా నాయన మా జీవితంలో పెద్ద మార్పులు రప్పించుకొని ఇంకా నలుగురికి నాయన ఈ యొక్క వాక్యాలు ప్రకటించుకుని మాకు సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవ మా ఆత్మీయ కళ్ళు తెరవబడి యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనము కొత్త జన్మము, ఒక వ్యక్తి కొత్తగా జన్మించడం అంటే ఏంటి, ఒక వ్యక్తి మరలా తిరిగి జన్మించినటువంటి ఏంటి అనే విషయాన్ని మనం ధ్యానించుకున్నాం కదా. మొదటి వచనం, యూదుల అధికారి అయిన నికోదేమును పరిచయుడు ఉండెను. అతడు రాత్రి యందు యేసు యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని ఎదురు నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న సూచక క్రియలు ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తుకు నికోదేముకు మధ్య ఒక సంభాషణ జరుగుతుంది కదా, ఒక టాకింగ్ కాన్వర్సేషన్ జరుగుతుంది. ఎవరైనా ఈ నికోదేము అంటే యూదుల అధికారి. He was the leader for the Jewish people. ఇది ఏం చేసేవాడు అంటే ఈ నికోదేము అనేవాడు ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ప్రతి టౌన్లో సమాజ మందిరం అనేది ఉండేది. సమాజ మందిరం అంటే ఒక కమ్యూనిటీ హాల్ మాదిరి, అది మందిరం కాదు. సమాజ మందిరం అంటే ఒక కమ్యూనిటీ హాల్. దాంట్లో 9 మంది లేకపోతే 7 మంది పెద్దలు ఉంటారు. అల్వాల్ ప్రాంతంలో ఒక సమాజ మందిరం ఉంది. అక్కడ ఉన్న యూదులందరూ ఆ సమాజ మందిరానికి వస్తారు. వచ్చినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఒక అధ్యాయం చదివి ప్రార్థన చేసి, ఆ రోజులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ 7 మంది లేకపోతే 9 మంది ఆ ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తారు. ఓకే, సో సమాజ మందిరం అంటే ఒక కమ్యూనిటీ హాల్ మాది. ఓకే, సో అక్కడ ఆయన ఉండేవారు. సో ఈ యొక్క నికోదేము అగానికి కూడా ఆ 7 మందిలో లేకపోతే 9 మంది పెద్దలలో ఈయన ఉంటారు. ఓకే, ఈ నికోదేము యేసుప్రభు దగ్గరికి ఎప్పుడు వచ్చాడు తెలుసా కదా, రాత్రి ఎందుకు వచ్చాడు. రాత్రి పూట ఎందుకు వచ్చాడు ఆకాష్ రెబెక చెప్పండి. ఆయన డే టైం రావచ్చు కదా యేసుప్రభు దగ్గరికి. ఎందుకంటే 100% యూదులు, 99% యూదులు యేసుప్రభుని నమ్మలేదు. యేసుప్రభును అందరు రాళ్ళగొట్టాలని ప్రయత్నం చేశారు. మెస్సియా యేసుప్రభును వాళ్ళు నమ్మకుండా ఉన్నందుకు ఈయన ఒక భయం. అందరూ యూద సమాజం అంతా ఆయన నమ్మట్లేదే, నేను ఒకవేళ డే టైంలో పోయి ఆయనతో మాట్లాడితే వీళ్ళు చూస్తే నన్ను గెలిచేస్తారని చెప్పి ఈయన ఏం చేశాడంటే ఎవరికి తెలవకుండా రాత్రి పూట యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభుతో అంటున్నాడు, అయ్యా బోధకుడా, నీవు దేవుని వద్ద నుంచి వచ్చిన బోధకుడు అని నాకు తెలుసు. నువ్వు చేస్తున్న ఈ సూచన క్రియలు దేవుడు తోడై ఉంటేనే చేయగలుగుతారు, కానీ దేవుడు తోడు లేకపోతే చేయలేదు. ఏం సూచక క్రియలు? యేసుప్రభు ఏం సూచక క్రియలు చేశాడు? అదే 2వ అధ్యాయంలో నీళ్ళని ఏం చేసినట్టు ద్రాక్షారసంగా బతకరించి. సో ఆయన చేసిన ఆ సూచక క్రియ ఆ ప్రాంతం అంతటా అందరికి తెలిసిపోయింది. సో అది ఆయన మైండ్లో పెట్టుకున్నాడు. అంతేనా, ఈ మందిరంలో పావురాలు అమ్మేవారిని, వ్యాపారం చేసుకొని కలుపుకున్నాడంట. అంటే కొంతమందికి ఆత్మీయ ఉన్న వాళ్ళు ఈయన యొక్క విలువను గుర్తెరిగారు. ఈ సామాన్యంగా లేకపోతే ఆచారాలు, సాంప్రదాయాలు, రక్షణ లేని వాళ్ళు, మారు మనుషులు అంటే తెలవని వాళ్ళు, వీళ్ళంతా ఎవరు రాలేదు. నికోదేము మాత్రమే వచ్చినటువంటి ఆయనకు దేవుని వాక్యము, దేవుని రాజ్యము, పర్వత రాజ్యానికి వెళ్ళాలా అని ఒక ఆసక్తి ఉన్నట్టుంది. అందుకే ఈ నికోదేము యేసుప్రభు రాత్రి పూట వచ్చాడు. ఆయన రేపు పూట వచ్చుంటే, ఆయన పగలు పూట వచ్చుంటే అందరు యూదులంతా ఈయనను
గెంటేసేవాడు. ఈయన యూదులకు అధికారి కదా, యూదుల అధికారైన నికోదేమా. చెప్పండి ఏం పేరు పేరు చెప్పండి, నికోదేమా. ఈయన ఎవరు? యూదుడు. ఈ వాజ్ జూయిష్ మ్యాన్, పెద్ద, అందరికంటే పెద్ద. ఇంతకు మనం చూసాము, నువ్వు ధర్మ శాస్త్రాన్ని నువ్వు బోధించేవాడు, ధర్మోపదేశకుడు, నీకు అంతగా తెలియదా? ఇంకొక మాట చెప్పాలంటే ఈయన ధర్మశాస్త్రాన్ని ఇతరులకు బోధించేవాడు, బైబిల్ టీచర్ అనుకోండి. నాట్ ఓన్లీ బైబిల్ టీచర్, ఆయన యూదులకు అధికారి. చూడండి 3వ అధ్యాయం 1వ వచనంలో, యూదుల అధికారి. చెప్పండి ప్రియులారా, ఫస్ట్ ఈయన అధికారి అంట. రెండోది ఆయన ఎవరంట? ధర్మశాస్త్రంలో బోధించేవాడు. ఎక్కడుంది ప్రియులారా ఆ వాక్యము? నువ్వు ధర్మశాస్త్ర 10వ వచనము, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయినటువంటి ఎరువా. ఈయన మొదటిది యూదులకు అధికారి, రెండవది చెప్పండి ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. He was a Bible teacher and he was a leader. ఓకే ప్రియులారా, ఈయన రెండు క్వాలిటీస్ ఉంటాయి. ఈయన వచ్చి యేసు ప్రభువును కోరుతున్నాడు. దేవుని యేసు ప్రభువా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు, నువ్వు దేవుని తెలిసి వచ్చావు, నువ్వు చేసే అద్భుత కార్యాలు ఎవరు చేయలేరు, దేవుడు తోడుంటేనే కానీ ఇవి చేయలేదని చెప్పి ఆయన కోరుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి ప్రియులారా, ఎవరన్నా వచ్చి మనం తోడితే మనం ఏం చేస్తాం? రెబెకా నువ్వు చాలా పాటలు బాగా పాడతావు, ఆకాష్ నువ్వు మంచిగా వాయిద్యాలు వాయిస్తావు, రిచి నువ్వు మంచిగా వర్షిప్ రీడ్ చేస్తావు, రిక్కి నువ్వు మంచిగా ఈ వాక్యం చదువుతావు అని ఎవరన్నా నన్ను తోడితే మనం ఏమంటాం? నార్మల్గా ఏమంటామా? థ్యాంక్ యూ చెప్తావా? రెబెకా నువ్వేం చెప్తావా? సేమ్. ఆకాష్ దేవుని స్తోత్రం అంటావా? ఓకే. రిచి నువ్వేమంటావు? దేవుని స్తోత్రం. వెరీ గుడ్. మనం దేవునికి స్తోత్రం అన్నా అంటాము, లేకుంటే థ్యాంక్ యూ అని అంటాం. ఇక్కడ నికోదేమా ఇంత వచ్చి పొగడుతుంటే యేసు ప్రభు ఏమన్నాడు? ఆయన థ్యాంక్ యూ అన్నాడా? దేవునికి మహిమ అన్నాడా? ఏమన్నాడు? 3వ వచనం చూడండి ప్రియులారా. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేనని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఇక్కడ గమనించండి, నిజమైన అర్థం ఇక్కడ 1-2 వచనాల్లో ఓకే, వాళ్ళ మధ్యలో సంభాషణ, ఇంట్రడక్షన్. యేసు ప్రభువును ఈయన పొగుడుతున్నప్పుడు యేసు ప్రభు థ్యాంక్స్ అనిక దేవునికి మహిమ అనుకుంటా ఏమంటున్నాడంట? ఓకే నికోదేమా, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం ప్రవేశించడం కాదు, చూడలేడు. మీకు ఎంతమందికి తెలుసలేదో, ఈ నుంచి మనం మౌలాలి కొండను చూడగలుగుతాం కదా, ఈ నుంచి మనము కొన్ని కొండలను చూడగలుగుతాం, కానీ దాని పైకి ఎక్కగలుగుతామా? చూడడం ఒక ఎత్తు అయితే దాంట్లో ప్రవేశించడం చాలా కష్టం. కొన్ని కొండలు ఎక్కిపోవడం చాలా కష్టం. ప్రియుల ఇక్కడ యేసు ప్రభు నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు అనట్లే, దేవుని రాజ్యాన్ని చూడలేవు. అర్థమేదా? సో దానికి నికోదేము, మీకు తెలుసో లేదో, నికోదేము ఎవరంట? యూదుల అధికారి. రెండోది దేవుని వాక్యాన్ని ఇంత తెలుసుకున్న వ్యక్తికి కొత్తగా జన్మించడం అంటే తెలియదా? యేసు ప్రభు చెప్తున్నాడు, ఓ నికోదేమా, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతను దేవుని రాజ్యాన్ని చూడలేడు. అంటే ఈయన యూదులకు అధికారి అయినా, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడైనా కొత్తగా జన్మించడం అంటే ఏంటో ఇతనికి తెలియదు. కొత్తగా జన్మించడం అంటే ఏంటి రెబెకా? ఏంటి ఆకాష్? వెరీ గుడ్. పాత అన్ని మార్చుకొని కొత్తగా యేసు ప్రభు చెప్పిన మాటలకు లోబడడం. రుచి నువ్వు చెప్పు. రుచి బాప్టిజం తీసుకోవాలా? ఓకే. రెబెకా నువ్వు చెప్పుమా. మారు మనసు అంటే
మనం చేసిన ప్రతి పాపను ఒప్పుకోవాలి, అంతే కదా. ఒప్పుకొని వాటి జోలికి వల్ల పోవు. బైబిల్ ఏముందంటే ఆకాష్ ఒక వ్యక్తి పాపం మానుకొని మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత అదే పాపం చేశాడు అనుకోండి, బైబిల్ ఏం రాయబడింది, కుక్క వామిటింగ్ చేసింది, లైక్ వామిటింగ్ చేసింది, మళ్ళా పోయి తిన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చి నేను తాగుతూ ఉండేవాడిని, ఓకే, నేను ఎప్పుడు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం మానుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నా, మళ్ళా 20 సంవత్సరాల తర్వాత మళ్ళా వెళ్ళి తాగడం ప్రారంభించాను. సో నన్ను దేవుడి వాక్యం దేంతో పోల్చింది, కుక్క వామిటింగ్ చేసిన దాని వల్ల తిన్నట్టుగా కదా. ఒక వ్యక్తి పాపాలు ఒప్పుకొని, ఒక వ్యక్తి చెడు వదులుకొని మళ్ళా అతను అదే పాపం చేస్తున్నాడు అనుకోండి, అతను దేంతో సమానం అంటారా, కుక్కతో సమానం. నార్మల్గా కుక్క వచ్చి చాలా నమ్మకంగా ఉంటుంది, కానీ ఇక్కడ నమ్మకాన్ని గురించి రాయట్లేదు. దేని గురించి రాశారు, వాటికి మళ్ళా తినడం గురించి రాశారు. సో కాబట్టి మన దగ్గర పాపాలు వదిలితే వాటి జోలి మనము వెళ్ళకూడదు అనేది దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఒక్కసారి మనం అబద్ధాలు చెప్పడం మానుకున్నామా, దాని జోలికి మనము మోసం చేయడం మానుకున్నామా, మనం దాని జోలికి వల్ల వెళ్ళకూడదు. మనం కోపపడడం మానుకున్నామా, మళ్ళీ మనం దాని జోలికి వెళ్ళకూడదు. వాటి జోలికి మనం వెళ్ళామనుకోండి, ఇక్కడ మనం దేంతో పోల్చాక కుక్కతో మనము ఒకడు కొత్తగా జన్మించాలి. ఇప్పుడు విరిగిన ప్రతి శనివారం మందిరానికి వెళ్ళేవాడు, ఆయనకు ధర్మశాస్త్రము తెలుసు. అంతేకాకుండా యూదులకు అందరికీ అధికారి, బోధించేవాడు. వీళ్ళకు ఒక బాల మనసు కొత్తగా జన్మించినటువంటి దాని అర్థం ఏంటంటే కదా. ఒకసారి మనము పేతురు రాసిన మొదటి పత్రిక తీసుకుందామా. కొత్తగా జన్మించినటువంటి ఏంటో ఇక్కడ రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. 23వ వచనం. 1 Peter chapter 1 verse 23. యేసు ప్రభు అన్నాడు కదా, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక దేవుని రాజ్యం చూడలేడు. మరి ఏంటి కొత్తగా జన్మించడం అంటే, 22వ వచనం, మీరు క్షయమైన బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యములకు కాక, శాశ్వతమైన జీవం గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్టు మీరు సత్యమునకు విధేయత చేత ఈ మనసులను పవిత్రపరుచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను నిష్కపటంగాను ఏం చేయాలంట, ప్రేమించుడి. ఏమని రాయబడింది ప్రియుడా, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారైనా. ఇంగ్లీష్ లో ఏముందంటే, యు ఆర్ బోర్న్ విత్ ద సీడ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అనే బీజంతో మీరు కొత్తగా జన్మించారు. ನಾನು ಚದುವು ಒರಿಯಲ್ಲ ಚದುವುನಾ तुम्हें सत्य रे आज्ञा में वही निष्ठोपट्टो आत्म प्रेम ने मध्य अपना अपना आत्मा को सूची को लिखवालू अंतर सह जागरूकता रे आवरे परस्पर प्रेम करो. करेक्ट. ఏముంది ఇక్కడ ప్రియురా, అక్షయముగు బీజము అని రాయబడింది కదా. దేవుని వాక్యం మూలముగా కాక మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక. అక్షయ బీజం అంటే నశింపక నిత్యము ఉండే బీజము. ఏంటంటే నిత్యం ఉండే బీజము దేవుని కొత్తగా జన్మించడం అంటే వాక్యం ద్వారా జన్మించడం. ఆకాశ అర్థమైంది కదా. అంటే నేను ఇప్పుడు చేసిన ఆచారాలు సాంప్రదాయాలు నేను చేస్తూ పర్వతానికి వెళ్తాను. చాలా మంది ప్రతి వారం మందిరానికి వెళ్తే దేవుని రాజ్యానికి వెళ్తాము, ప్రతి వారం మనం కానుకలు ఇస్తే మందిరానికి వెళ్తాము,
మనం చాలా భక్తిగా ఉంటే మందిరానికి వెళ్తాము. ఇక్కడ యేసుప్రభు అంటాడు, వీరు ఆయన ప్రతి శనివారం మందిరానికి వెళ్ళేవాడు. పరిశీలు వారానికి 2 మార్లు ఉపవాస ప్రార్థన చేసేవారు కదా. వాళ్ళకున్న దాంట్లో దశంభాగం దేవునికి ఇచ్చేవారు. శనివారం మందిరానికి వెళ్ళేవారు. వీళ్ళు కొత్తగా జన్మించినటువంటి అవసరమా? అది యేసుప్రభు అంటాడు అవసరమైనది. మీరు దేవుడి వాక్యం అనే ఆ బీజంతో జన్మించారు. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం తీసుకుంటాం. ఇప్పుడు దేవుని వాక్యం దేంతో పోల్చాలి చూద్దాం. కదా ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము. ఇప్పుడు మీరందరూ చెప్పండి, ఇక్కడ దేవుని వాక్యము దేంతో పోల్చాలి? 32. ఆకాశ మండలమా, 32 మొదటి వచనము, ఆకాశ మండలమా చెవియొద్దు, నేను మాట్లాడుచున్నాను. భూమండలమా నా నోటి మాట వినుము, నా ఉపదేశము వానవలి కురియు. చెప్పండి పిల్లలక, ఇక్కడ దేవుని ఉపదేశము దేంతో పోల్చారట? రెండోది, నా వాక్యము మంచు వలె. రెండోది వాక్యము దేంతో పోల్చారు? ఫస్ట్ వాన, రెండోది మంచు, మూడోది లేత గట్టి మీద పడు చిరుకులు. దేవుని వాక్యం ఎలాంటిదంట? చిరుకులు, పచ్చికమ మీద కురియు వర్షం వలె ఉంటుంది. ఇప్పుడు 4 దేవుని వాక్యం దేంతో పోల్చారు? ఒకటి వాన, రెండోది మంచు, మూడోది చిరుకులు, నాలుగోది వర్షం. ఫస్ట్ నా ఉపదేశము, రెండోది నా వాక్యము, సో ఆయన నోటి మాట. ఇప్పుడు చెప్పండి పిల్లల నుంచి దేవుని వాక్యం దేంతో పోల్చారు? వాన, మంచు, చినుకులు, వర్షం. దేవుని వాక్యం ఎలాంటిదంట? నీళ్ళ లాంటిది. అర్థమైందా? నువ్వు చదువునా? 32 మొదటి వచనం. ଆକାଶ ମଣ୍ଡଳ କର୍ଣ୍ଣ ଦିଅ, ଆମେ କହିବା ପୁଣି ପୃଥିବୀ ଆମର ବାକ୍ୟ ଶ୍ରବଣ କରୁ। ମୋର ଉପଦେଶ ବୃଷ୍ଟି ପରି ବର୍ଷିବ, ମୋର କଥା ଶିଶିର ପରି ଝରିବ, ତାହା କମଳ ତୃଣ ଉପରେ ମନ୍ଦ ଦୃଷ୍ଟି ତୁଲ୍ୟ, ତାଙ୍କ ଉପରେ ଆଶା ଦୃଷ୍ଟି ତୁଲ୍ୟ। సో ఇక్కడ దేవుని వాక్యంలో ఈ 4తో పోల్చారు. నీళ్లు, వర్షము, చినుకులు, వాన. దేనికి ఇవన్నీ 4 వాటిని మనం ఏం చేసినా కానీ లాస్ట్కి వచ్చేది దాని నుంచి వాటరే కదా. అంటే ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యం ఎలాంటిదంట? నా మాట నీకు లాంటిది. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటను గుర్తు చేసుకుందాము. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో చూడలేదు. ఏంటి కొత్తగా జన్మించమంటే? దేవుని వాక్యం ప్రకారం జీవించాలా. ఇప్పటివరకు మనకి ఇష్టం వచ్చినట్టు చేసిన గురించి ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించాము. కానీ ఇప్పుడు విధంగా యేసు ప్రభు చెప్పి, నికోదేమా, ఈరోజు వరకు యూదులకు అధికారమే, ఈరోజు వరకు నువ్వు ప్రతి శనివారం మందిరానికి వెళ్ళావు, నీ దర్శనం భాగం ఇచ్చావు, నీ కాంతులు ఇచ్చావు, నువ్వు పండగలు చేసావు, నువ్వు ఆచారాలు చేసావు. కానీ ఈ రోజు నుంచి నువ్వు కొత్తగా చెప్పు జన్మించాలా. అప్పుడు మాత్రమే నువ్వు దేవుని రాజ్యంలో చూడగలుగుతావు. అప్పుడు నికోదేమా ఒక మాట అంటాడు ప్రియులారా. ఏమంటాడు నికోదేమా? అయ్యా, ఒకడు ముసలివాడైన తర్వాత ఎలా జన్మించగలుగుతాడు? 3వ వచనం తీయండి. 3వ అధ్యాయము 4వ వచనం ప్రియులారా. 3వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేమా, ముసలివాడైన మనుషుడు ఏలాగు జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లా నేను. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడంట? నువ్వు కొత్తగా జన్మిస్తేనే నువ్వు దేవుని రాజ్యాన్ని చూడగలుగుతావు. ఇప్పుడు నికోదేమా ఒక పెద్ద డౌట్ ప్రియులారా. అది ఏంటంటే, ఒకడు ముసలివాడైన తర్వాత ఎలా జన్మించగలుగుతాడు? ఆల్రెడీ వారు ఏజ్ అయిపోయింది, అతని వయసు అయిపోయింది. అతను మళ్ళా తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళా అతను జన్మించగలుగుతాడా? కదా, అది వినడానికి కొద్దిగా అసహ్యం ఉంది కదా.
సో అది వినడానికే మంచిగా అనిపించలేదు. తల్లి గర్భంలో ప్రభు ఎలా సాధ్యం ప్రభు అని అడిగితే అది వేరు. తల్లి గర్భంలో ప్రవేశించి అలా జన్మించగలుగుతాడా అని కొద్దిగా ఆక్వర్డ్గా కొద్దిగా అసహ్యమైన క్వశ్చన్ ఆయన యేసు ప్రభు అడుగుతాడు. ఆయన కానీ యేసు ప్రభు కోపడకుండా 6వ వచనంలో యేసు ప్రభు అంటాడు, 5వ వచనంలో యేసు ఇట్లనెను ఏమని, ఒకడు నీతి మూలముగాను చెప్పండి ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడని నిశ్చయంగా నేను మీతో చెప్పుచున్నాను. అర్థమైంది కదా. 1 3వ వచనంలో ఏమంటాడు, ఒకడు కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించడం అంటే నీతి మూలం కదా. నీతి మూలంగా జన్మించడం అంటే దేవుని అంటే దీని అర్థం ఏంటంటే రేక మన ఆచారాలు, మన పాతకాలని నేర్చుకున్న ఈ పద్ధతులు వాటిని మనం మానుకోవాలని అర్థం. ఇప్పుడు ఏం చేసినా కానీ ఈ దేని ప్రకారం చేయాలా, వాక్యంలో. ఇది వాక్యంలో లేదు కదా మనం చేయము, ఇది వాక్యంలో రాశారు కదా మనం చెయ్యాలా అనే ఒక తలంపులు ఆలోచనలు మనలో ఉండాలి. సో అలా మనము దేవుడు వాక్యం ప్రకారం చేస్తేనే కొత్తగా జరిగింది. నీతి మూలంగా జన్మించడం అంటే రెండవది మనం బాప్తిస్మం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కడ రాయబడేది బాప్తిస్మం గురించి ప్రియులారా? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో తీసుకుంటాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పౌలు ఒక పేతురు ఒక మాట అంటాడు ప్రియులారా, 2:38. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 28వ వచనం నుండి ఏమని రాయబడ్డదంటే, ఇక్కడ పేతురు వారితో మాట్లాడుతూ చదువుతాను. వారు ఈ మాట విని 37 హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేయమని పేతురు ఇక్కడ మా పోతున్నాను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఏం చేయండి, ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును ప్లస్ మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొక్క పిలిచిన వారందరికీ చెందిన వారితో చెప్పారు. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ పిల్లరా అందరూ పరిశుద్ధాత్మ వరాన్ని పొంది అన్ని భాషలు మాట్లాడుతున్న పెంతెకోస్తు రోజున వీళ్ళు అన్ని భాషలు మాట్లాడుతుంటే ఆ రోజు పెంతెకోస్తు పండుగ కాబట్టి ప్రపంచంలో యూదులంతా యెరూషలేముకి వస్తారు. వచ్చి అక్కడ పార్తీయులు, ఐగుప్తీయులు, మెసొపొటేమియాలు అండ్ దాని తర్వాత ఎవరది ఇరాన్ దేశానికి చెందిన వారు, ఇటలీ దేశానికి చెందిన వారు, ప్రతి ఒక్కరు అక్కడ ఉంటారు. వీళ్ళందరూ అన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళంతా వచ్చి వీళ్ళేంటి పొద్దున్నే మాకు తీసుకున్నారా అని అన్నప్పుడు అప్పుడు పేతురు లేచి, బాబు మేము తాగలేదు, యోవేలు 2వ అధ్యాయం 28వ వచనం ఏముంది, అంత్యదిన ముందు నా ఆత్మను అందరి మీద నేను కుమరిస్తాను, మీ యవనస్తులు ఆ కళలు దర్శనాలు చూస్తారు, ఓకే మీ యొక్క వృత్తులు దర్శనాలు చూస్తారు, కళలు చూస్తారని అక్కడ వాగ్దానం ఉందని చెప్పి పేతురు ఆయన వివరిస్తున్నప్పుడు కొంతమంది ఆయన వాక్యం విని ఇప్పుడంతా వాళ్ళు వచ్చయ్యా మరి మేము ఏం చేయాలా రక్షణ పొందాలంటే అన్నప్పుడు అప్పుడు పేతురు అంటాడు, ఓకే మీరందరూ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏం తీసుకోండి, బాప్తిసం తీసుకోండి. అప్పుడు ఏ వరం పొందుతారు మీరు? పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారు. ఇది మీకు మాత్రమే కాదు, మీ పిల్లలకు, మీ బంధువులకు, మీ చుట్టాలకు, ఎవరెవరైతే యేసు ప్రభువును నమ్ముకుంటారో వాళ్ళందరికీ వర్తిస్తుంది. హల్లెలూయా. దేవుడు ఎంత మంచోడు కదా పిల్లలు. మనం నమ్ముకుంటే మనమే కాదు మన కుటుంబస్తులుగా చిన్నగా మారు మనసు పొందుతారంట. మా ఇంట్లో ఫస్ట్ మా అక్క ప్రభుని తెలుసుకున్నది, తర్వాత మా అన్నయ్య ప్రభుని తెలుసుకున్నాడు, తర్వాత నేను తెలుసుకున్నాను. వీళ్ళు మా ఫ్యామిలీ అందరూ చిన్న చిన్నగా మేము ప్రభుని తెలుసుకున్నాం. దానికన్నా ముందు మేము నేను అందులో మాత్రం జీవించాం.
రెబెకా ఇంట్లో ఫస్ట్ రెబెకా కదా ప్రభువుని నమ్ముకున్నది. దాని తర్వాత వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ సిస్టర్స్, మొత్తం ఫ్యామిలీ ప్రభుత్వం ఒక్కడు ఫస్ట్ నమ్ముకుంటే చాలా అక్కడ చిన్నగా ఆ యొక్క నిప్పు ఇంటి వాళ్ళందరికీ దేవుడు స్ప్రెడ్ చేస్తాడు. అందుకే ఒక వాక్యంలో రాయబడింది, యేసుక్రీస్తు విశ్వాసం వచ్చును, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ ఏమవుతారు? రక్షణ పొందుతారు. ఒక్కడు నమ్మితే చాలు, ఒక్కడు నమ్మితే చాలు. చిన్నగా ఆ నిప్పు ఇట్లా అందరికీ ఏ మత్తయి మార్కు సువార్త 16:15 చదువుకుందామండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. ప్రియులారా, మీరు సర్వలోకానికి వెళ్ళి చదువు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చూసారండి, నమ్మి ప్లస్ బాప్తిసం పొందిన వారు రక్షింపబడుదురు, శిక్ష విధింపబడదు. ఇక్కడ అర్థమైందా పిల్లరా? మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. చాలా మంది మారు మనసు నమ్మి మారు మనసు పొంది ఏం చేస్తారు? నెక్స్ట్ బాప్తిసం పొందిన వారు ఏమవుతారు? రక్షింపబడతారు. నమ్మని వారికి శిక్ష విధింపబడదు. నమ్మని వాళ్ళందరూ శిక్షకు పాత్రలు అవుతారు. అంటే ఇక్కడ నమ్మిన వెంటనే వాళ్ళు ఏం చేయాలా? బాప్తిసం తీసుకోగలుగుతారు. బలదవనమ 16వ అధ్యాయము 16వ వచనంలో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఇప్పుడు మనం ఇందాక చూసింది ఏంటి రుచి? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై మీరు బాప్తిసము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు కదా. పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుకుంటారు. మీకు మాత్రం కాదు, మీ ఇంటి వారు. ఇక్కడ రాయబడింది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. దాని తర్వాత నమ్మి బాప్తిసం పొందువారు ఏమంటారు? రక్షింపబడతారు. సో ఇక్కడ మారు మనసు పొందిన నమ్మిన నెక్స్ట్ వచ్చే పాయింట్ ఏంటి? బాప్తిసం. అర్థమైందా? అంటే ఒక వ్యక్తి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పి ఉంటున్న విశ్వాసం సరిపోదండి. ఏం చేయాలంట? బాప్తిసం నీళ్ళలో. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు, ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ప్రపంచమంతా వాళ్ళని భార్య భర్తని తెలుస్తుందా? ప్రేమించుకున్నారు కదా ఇద్దరు. ఏమిటి ఎప్పుడు పిలుస్తారు వాళ్ళు భార్య భర్తని? అది మ్యారేజ్ తర్వాత ఎలా? అలాగే నాకు యేసు ప్రేమ ఉండొచ్చు. ఐ లవ్ జీసస్, నేను రిపెంట్ అయి ఉండొచ్చు, నేను మార్గంసు పొంది ఉండొచ్చు. ఇప్పుడు నేను దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అని పిలువబడాలంటే నేను ఏం చేయాలా? ఒకడు నీతి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించినటువంటి అర్థమైంది కదా. ఒకటి నీతి మూలంగా అంటే దేవుని వాక్యం ప్రకారము మారు మనసు పొందాలా. రెండోది బాప్తిసం ద్వారా మారు మనసు పొందాలా. ఓకే, బాప్తిసం తీసుకోవాలా. మూడోది ఆత్మ మూలంగా అంటే మన హృదయంలో పశ్చాత్తాపడుతూ పరిశుద్ధాత్మతో మనం ఎప్పుడు కాంటాక్ట్లో ఉండాలండి. ఇది దేవుడు నికోదేము చెప్పిన మాట యొక్క అర్థం. అప్పుడు యేసు ప్రభు ఇంకొక మాట అంటాడు, ఆత్మ మూలంగా శరీర మూలంగా జన్మించింది శరీరమే. 8వ వచనం చూడండి ప్రియులారా. యోహాను సువార్త 3:8 యేసుక్రీస్తు చెప్పిన మాట, గాలి తనకిష్టమైన చోటున దాని ముందర 8వ వచనం 6వ వచనంలో నీతో నిశ్చయంగా చెప్తున్నాను,
శరీర మూలముగా జన్మించినది. ఇప్పుడు ఎందుకు ఈ మాట అన్నాడు యేసుక్రీస్తు? ఓ నికోదేమా, నువ్వు జన్మించింది శరీర మూలమే, నువ్వు ఇంకా దేంతో జన్మించలేదు? ఆత్మ మూలంగా జన్మించలేదు. మరి శరీర మూలంగా జన్మించింది పరలోక రాజ్యం వెళ్తుందా? చూడండి ఆ వాక్యం ప్రియులా, కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 15. శరీర మూలంగా జన్మించింది శరీరమే అంటే ఆ శరీరము మాంసము దేవుని రాజ్యంలో ప్రవేశించదని అర్థం అండి. 15th చాప్టర్ 50th verse. 15వ అధ్యాయం 50వ వచనం కదా. చాలు, రక్త మాంసంలో ఏం చేస్తాయంటే వచ్చి దేవుని రాజ్యంలో స్వతంత్రించుకో. సో నికోదేమా, నువ్వు జన్మించింది ఏ రకంగా? శరీర మూలంగానే. శరీర మూలంగా జన్మించింది శరీరమే. దానికి ఒక మాట చెప్పాలంటే డర్టీయే. చెత్త చెత్తనే, అంతే కదా పిల్లలు? శరీర మూలంగా జన్మించింది శరీరమే, కానీ ఇప్పుడు ఎలా జన్మించాలా? ఆత్మ మూలంగా జన్మించాలి. ఆత్మ మూలంగా అంటే రేపు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనం ప్రియులుగా మనం దేవుని వాక్యం ప్రకారం జీవించాలి. రెండవది, బాప్తిసము తీసుకోవాలి. మూడవది, మనం ఆత్మ ద్వారా నింపబడ్డ వారిని ఎప్పుడు పరిశుద్ధాత్మను సహవాసం కలిగించాలి. ఈ 3 మనం చేస్తే నీటి మూలంగాను ప్లస్ ఆత్మ మూలంగా జన్మించిన వారు. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు కదా? నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించినట్టు ఉత్తర బ్యాప్టిజం తీసుకోవడం కదా. ఏమన్నారు? ఫస్ట్ మారు మనసు. పేతురు ఏమంటాడు? మీరందరూ మారు మనసు పొంది, ఫస్ట్ మారు మనసు, అయ్యో నేను చేసింది తప్పు, అయ్యో నేను అక్కడికి వెళ్ళకుండా, అయ్యో ప్రభువా నేను ఇలా మాట్లాడకుండా, అయ్యో నేను అలా చేయకుండా అని చెప్పి మనలో మనం పశ్చాత్తాపడాలంటారు. పశ్చాత్తాపడి మారు మనసు పొంది అప్పుడు మనం ప్రియులుగా మనం బాప్తిసం తీసుకుంటాం. ఊరికే బాప్తిసం తీసుకుంటాం. మనం చేసిన తప్పులు, మనం చేసిన పాపాలకు రిపెంటెన్స్ ఉండాలి. రిపెంటెన్స్ ఉండి వాక్యానుసారంగా మనము జీవించాలి. రెండోది బాప్తిసం తీసుకోవాలి. మూడోది పరిశుద్ధాత్మ మన సహవాసంలో ఉండాలి. అది క్రొత్తగా జన్మించడం అంటే. మేము చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాం కదా, మేము చర్చ్ మెంబర్షిప్ ఉంది కదా మాకు, మేము ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్తాం కదా, మేము ప్రతి వారం ప్రతి నెల మేము కానిపిస్తాం కదా, మేము పండగలు చేస్తాము, ఓకే సమాధులకు పైసలు ఇస్తాము అని కొంతమంది చెప్తుంటారు కదా పిల్లలు. అది బాగా మనసు పొందినట్ట. చాలా మంది బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారు లేదా ఆకాష్, బ్రిటిష్ వాళ్ళు చాలా మందిని క్రిస్టియానిటీ కన్వర్ట్ చేసి, ఒక రకంగా అది మంచిదే, కానీ వాళ్ళు కన్వర్ట్ చేసినప్పుడు ఆ కన్వర్ట్ అయిన వాళ్ళకి ఏం లేకుంటే మారు మనసు, వాళ్ళు గుంపులు వచ్చేసి మేము క్రిస్టియన్ మతం మారే, కానీ ఆ మతం మారిన వాళ్ళు పశ్చాత్తాపం ఉన్నారు. మారు మనసు పొందకుండా క్రిస్టియానిటీకి ఏం లాభం? ఆత్మములు శరీరములకు జన్మించింది ఎలాంటిది? శరీరమే, కానీ ఆత్మములకు జన్మించింది ఆత్మ. సో పాపం యేసుక్రీస్తు చెప్పే తాత్పర్యం ఏంటంటే, ఆత్మములను జన్మించమందుకు, కొత్తగా జన్మించేందుకు ఆశ్చర్యపడద్దు. ఇది వాస్తవం. చాలా మందికి తెలవదు. చాలా మంది కొత్తగా జన్మించిన రోజు ఒక ఇంటికి వెళ్ళారు. ఆమె క్రిస్టియన్, వాళ్ళ డాడీ పాస్టర్. వాళ్ళ డాడీ పాస్టర్. ఆమె కూడా నన్ను అడుగుతుంది, బ్రదర్ కొత్తగా జన్మించినటువంటి ఏంటి, బాలకీన్ అంటే అన్నీ అడుగుతుంది. అప్పుడు నేను ఈ వాక్యం చూపించాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 3-5. ఈ రెండింటిలో క్రొత్తగా పేతురు రాసిన గ్రంథంలో ఏం రాయబడింది? మీరు దేవుని వాక్యం అనే బీజం ద్వారా మీరు
జన్మించారు. ద్వితీయోపదేశకాండం 32 నుండి నా వాక్యం నీటి వంటిది కాదా, నా ఉపదేశం వర్షం వంటిది కాదా, చిక్కుల వంటిది కాదా, వాన వలె కాదా. అక్కడ దేవుని వాక్యం దేంతో పోల్చారు? నీళ్లతో. సో నేను శరీరం గురించి జన్మిస్తే శరీరమే డర్టీ ఉంది. ఇప్పుడు ఎలా జన్మించాలంట? ఆత్మ మూలంగా. మనం వచ్చే వారం ఈ వాక్యాన్ని మనం దేవుని చిత్తమైతే ఆమె ప్రార్థన చేస్తున్నాం. ప్రతి గురువారం మనం ఇలాంటి చిన్న చిన్న విషయాలు ప్రియుగా మనం నేర్చుకుందాము. అలా మనం నేర్చుకోవడం వల్ల మన డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయి మనం దేవుడి వాక్యం అయితే బలపడుతున్నాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడైన ప్రభువా, స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ సాయంత్రం సమయాన్ని మాకు అనుగ్రహించి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఇప్పుడేమో యూదులకు అధికారి ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి, ఆ వ్యక్తి వచ్చి యేసుక్రీస్తుని కలిసి, అయ్యా నువ్వు యూదుల నువ్వు దేవుని ఎక్కడి నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎదుగుము, దేవుడు తోడైతేనే కానీ నువ్వు చేసే అద్భుతాలు ఎవరు చేయలేరు అనే విషయాన్ని నేను ఎదుగుతున్నాను చెప్పి ఆయన అన్నప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట, నికోదేమా ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చూడలేడు అన్న మాటను ప్రభావ చెప్పాడు. అక్కడ నికోదేమా ఒకడు కొత్తగా అద్భుతుడు, ఒకడు ముసలివాడైన తర్వాత ఎలా జన్మించగలుగుతాడు, అతడు తల్లి గర్భంలో మరలా ప్రవేశించి జన్మించగలుగుతాడా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం ప్రవేశించడం అనే మాటలు మేము ధ్యానిస్తున్నాం ప్రభావ. ఆయన శరీరంలో జన్మించింది శరీరమే, డర్టీయే, రక్త మాంసంలో దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోవచ్చు. అందుకే మేమందరం ఆత్మ మూలంగా జన్మించాలి. ఈ వాక్యం అనే నీళ్ళతో, రెండోది ఈ వాక్యం అనే బాప్తిసం తీసుకోవాలి, మూడోది పరిశుద్ధాత్మతో జన్మించాలి. ఈ మూడు మాలో మారు మనసును దయచేసి మాకు ఇష్టం వచ్చినట్టు కాకుండా మీ లేఖనాల ప్రకారం మేము జీవించుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రభా. మీ లేఖనాల ద్వారా ఇంత స్పష్టంగా మీరు మాతో మాట్లాడినట్టు మీకు అనేక చర్చలు మాకు నేర్పించి మైండ్ పొందమని వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఆకాశమైన భార్యను బట్టి దీవించి వాళ్ళ పిల్లలను ఆశీర్వదించండి. వాళ్ళు చేసే పనులలో, వాళ్ళ రాకపోకలలో, వాళ్ళ ఉద్యోగాలలో మీరు తోడండి, నడుపుతుంది. పిల్లలు చక్కగా చదువుకోవడం, స్థిరపడటం వాళ్ళకి సాయం చేయండి. ఇచ్చిన బట్టి వందనాలు ప్రభావ, పెరిగిని బట్టి వందనాలు తండ్రి. శ్రీలేఖ గారిని బట్టి ఆమె భర్తను బట్టి కానీ వారిని కానీ దీవించండి. చక్కగా ఈ సన్నిధికి వచ్చి కూర్చున్నారు, వారిని కానీ దీవించండి ప్రభావ. ఈ సన్నిధిని గౌరవించే వారిని మీరు గౌరవిస్తారన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీవించండి ప్రభావ. అంతేకాకుండా ప్రభావ ఇక్కడ చేరిన ఈవెన్ ప్రభావ ఈరోజు బట్టి నేను స్తోత్రాలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. ఎవరు ప్రభు రాలేకపోయారో వారందరినీ జ్ఞాపకం చేసి ప్రభావాన్ని దీవించండి ప్రభావ. పొందండి. ఇలాంటి సత్యాలు మేము నేర్చుకుని ప్రభావ మీ లేఖనాల ప్రకారం మేము జీవించలేము. ఈ రాజ్యంలో ప్రవేశించినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుగా అనిపించుకుంటున్నాం. సాయం చేయండి. తిరిగి వెళ్తుండగా అందరూ క్షేమంగా వారి సాయం చేయమని వాళ్ళ ప్రాంతంలో మీ చిత్తమైతే మాకు చిన్న మందిరం ఆయన మీరు దయచేయండి ప్రభావ. 2 సంవత్సరాల నుంచి మేము అధ్యయనంలో ఉంటున్నాం. మీ చిత్తమైతే మాకంటూ అక్కడి స్థలాన్ని దయచేసి మేమందరం ఆరాధించుకుంటాం. సాయం చేయండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుడికి ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికీ ఇక్కడ చేరిన మనందరికీ నాయకు ప్రేమించు వారికి ఇప్పుడును సదాకాలం తోడైనట్టు కాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెక్స్ట్ సండే నుంచి చర్చ అయిన తర్వాత